ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇలా మాట్లాడడానికి ఇంతమంది మధ్యలో పిలిచి నన్ను మాట్లాడడానికి ఆపర్చునిటీ ఇచ్చిన ఈ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ. నా లైఫ్ నా స్టోరీ చెప్తుంటే మీ అందరికి ఒక సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది. అలా ఉంటుంది నాకు మొత్తం. యాక్చువల్లీ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇలాంటి ప్లేస్లో ఉంటామని ఇలా కలగడేమని కానీ ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి ప్లేస్లో ఇలా సెట్ చేసుకుంటాను నా లైఫ్లో అనుకోలేదు. సరే అదంతా వదిలేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే యూత్కి, మీ అందరికీ లైఫ్లో మనం గెలవాలి, మనం అనుకున్న ప్లేస్లో ఉండాలి అంటే మన మైండ్లో ఉండాల్సింది ఒకటి మన ఏం. అది ఒక్కటి మనం కళ్ళ ముందే కనబడుతుండాలి. ఎప్పుడు ఎలా అంటే సైడ్ ట్రాక్లో మనం వెళ్ళకూడదు. మెయిన్ సైడ్ ట్రాక్లో అసలు వెళ్ళకూడదు. ఒకటే థింగ్, మన ఏం మనం ముందు ఉండాలి. మనం గ్రౌండ్లో పరిగెడుతున్నా సరే, క్లాస్లో కూర్చొని చదువుతున్నా సరే, ఎక్కడున్నా సరే, ఎలాంటి ప్లేస్లో ఉన్నా సరే మన మైండ్లో మన ఏం గుర్తు ఉండాలి, ఎప్పటికదే ఉండాలి. అండ్ ఇంకోటి, అందరూ అనుకుంటుంటారు నా తల్లిదండ్రులు నాకు ఇంగ్లీష్ మీడియం చదివించలేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నా తల్లిదండ్రులు నాకేం సంపాదించి పెట్టలేదు, అలాంటివి దానివల్ల నాకు ఎలాంటివి ఏం లేదు, నా వెనక జాగా భూమిలు ఏం లేవు. ఇవన్నీ చాలా తప్పు. తల్లిదండ్రులని కానీ భూమి మీద పెట్టి చూసినావు అదే చాలా ఎక్కువ. నీకు తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని నువ్వు వాడుకుంటే నీకు పేరేముంటుంది? వాళ్ళు సంపాదించడాన్ని కాదు, నువ్వేందో చూపించు అందరికీ. నువ్వు జాబ్ కొట్టి నువ్వు ఒక లెవెల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి 10 మంది మారాలి. అలా ఉండాలి మన లైఫ్ అంటే, అలా ఉండాలి మన సెటిల్మెంట్ అంటే. అంతేగాని అమ్మాయిలు అంటూ స్మోకింగ్, డ్రింకింగ్ అని చెప్తుంది లైఫ్ని సైడ్ ట్రాక్లో పంపించి లైఫ్ని ఎప్పుడు వేస్ట్ చేసుకోవచ్చు. ఎంజాయ్మెంట్ అనేది తర్వాత కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు చేసానికంటే కూడా సాలిడ్గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వు. లైఫ్లో సెటిల్ అవ్వడానికి మెయిన్ మైండ్లో ఉండాల్సింది ఒకటే, మన ఏం. దేనికోసం అయితే కష్టపడుతున్నావో అది 100% ఎవ్రీ సెకండ్ లేపుతూనే ఉండాలి. మన ఏమంటే అడిగినప్పుడు నువ్వు ఏమవుతావా అని అన్నప్పుడు సార్ నేను ఆర్మీ అవుతా, నేను పోలీస్ అవుతా, ఇది కాదు ఏమంటే. ఏమంటే నీ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నీ కళ్ళలోకి వచ్చాలి, అది ఒక్కటే ఉండాలి. సీరియస్లీ నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నాను. నేను జాబ్ రాకముందే నేను పడుకుంటే కూడా నా కళ్ళలో అనిపిస్తుంది నేను యూనిఫామ్ వేసుకొని పరిగెడుతున్నట్టు, టెర్రరిస్టులు పోతుంటే వాళ్ళ ఇంటికి గన్నులు పట్టుకొని పరిగెడుతున్నట్టు. కానీ ఇప్పుడు నేనే ఒక 100 మంది టెర్రరిస్టులను చంపుతున్నాను అని చెప్పుకోవడానికి ఇంత హ్యాపీగా ఉంది. అలాంటి ప్లేస్లో మీరు అందరూ రావాలని చెప్పి ఇలాంటి ఇన్స్పిరేషన్స్ వీడియోస్ మీరు చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. మీ లైఫ్లో మీరు ఇంకా ఎదగాలని చెప్పి అందరికీ నేను గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ వెరీ మచ్.